నమస్కారం దేనిబి జాహ్నవి మనతో ఉన్నారు విశ్వం మనీ అధినేత బాబు గారు. నమస్కారం బాబు గారు. నమస్తే మేడం. సార్ మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాము. సో ఆ వీడియోస్ అన్నిటిలో డబ్బుని మనం కోరుకుంటే వచ్చేస్తుంది, ఎట్లా మనకు సంకల్పం ఉండాలి, కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, ఇలా అనేక రకాల వీడియోలు ఇచ్చారు. అంటే కోరుకోవాలి డబ్బుని ఇలా అనేది ఒక క్లారిటీ ఉన్నప్పటికీ అసలు దాన్ని ఎలా కోరుకుంటే వస్తుందంటారు? ఖచ్చితంగా అండి. కోరుకునే దాంట్లో కూడా తెలియాలండి. కోరుకోవడం విధానం తెలియకుంటే ఏదో కోరితే రాదండి. కోరుకోవాలి. ఎలా కోరుకోవాలి? డబ్బు కావాలి అని కోరుకుంటున్నారు. ఆ డబ్బు ఎందుకోసమనే తెలియదండి. చాలామంది కోరుకుంటున్నారు, నాకు డబ్బు కావాలి. ఆ డబ్బు ఎందుకోసమనేది అసలు విషయమే తెలియదు, కానీ కోరుకుంటారు. ఎందుకు ఇస్తుందండి మీకు డబ్బు? ఇస్తుందండి? ఇవ్వదండి. ఎవరు ఇవ్వరండి. మీరు కూడా అడిగితే ఎవరు ఇవ్వండి. దేనికి కారణం తెలిసినప్పుడు ఇస్తారండి. డబ్బనే కాదు కదా సార్, ఏదైనా సరే క్లారిటీ ఇంపార్టెంట్. క్లారిటీ ఖచ్చితంగా కావాలండి. అది ఎందుకోసం మీకు, ఏది కోరుకుంటున్నారు, అది ఎందుకోసం మీకు అనేది ఖచ్చితంగా మీ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలండి. అది దీనికోసం అనేది మీకు తెలియాలి. కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా తెలిసినప్పుడు ఈజీ అవుతుందండి, సులభంగా వచ్చేస్తుంది మీ దగ్గరికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ డబ్బు అనుకోండి, మీకు కావాలి, ఒక 50 లక్షలు కావాలి అనుకుంటున్నారు. 50 లక్షలు కావాలి యూనివర్స్ అని అడిగేస్తున్నారు. ఆ యూనివర్స్ అడుగుతున్నదండి, వచ్చినది ఎందుకు ఆ డబ్బు అని అడుగుతున్నదండి. మీరు ఆ డబ్బునికి లెక్క తెలియాలండి. దేనికోసం అనేప్పుడు విషయం తెలిసినప్పుడు, ఈ డబ్బులు ఎంత దేనికని తెలిసినప్పుడు మీరు కోరుకోవడానికి ఎంత అమౌంట్ అనేది కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. ఎలా కోరుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు డబ్బు దేనికోసం అనేది విషయం తెలియాలి. ఇప్పుడు 50 లక్షలు వస్తే ఏం చేస్తారు మీరు? ఆ 50 లక్షలకు లెక్క అనేది మీకు నోట్ ఖచ్చితంగా రికార్డింగ్ కావాలి. అయినప్పుడు దాన్ని కోరుకోవడం ఈజీ అవుతుంది. మనకి 50 లక్షలు చాలదు, ఇంకా ఎక్కువ కోరాలన్నా తక్కువ కోరాలన్నా అని ఒక ఐడియా వస్తుంది మీకు. ఖచ్చితంగా వస్తుందండి. డబ్బు కావాలంటే ఎలా వస్తుంది? డబ్బు కోరుకోవాలి. ఎలా కోరుకోవాలి? నాకు దీనికోసం డబ్బు కావాలి, నేను దీన్ని కొనడానికి ఇంత డబ్బు కావాలి, నేను విశ్వ కళ్యాణం, దాన ధర్మం, లోక కళ్యాణం చేయడానికి ఇంత డబ్బు కేటాయిస్తున్నాను, దీనికోసం ఇది కేటాయిస్తున్నాను అని ఇలా కోరుకోవాలి. ఇలా కోరుకునే డబ్బునే విశ్వాన్ని అడిగినప్పుడు మనకి ఏదైనా ఈజీగా వస్తుందండి. దానికి లెక్క క్లారిటీ ఇవ్వాలి. కోరుకోవడంలో కూడా క్లారిటీ ఇవ్వాలి. మళ్ళీ చాలామంది కోరుకుంటున్నారండి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, నేను కూడా పోయిన చాలా వీడియోల్లో చూసినాను, క్లాసులకు వెళ్ళినప్పుడు కూడా చూశాను. నేను అప్పుడు 19లో కూడా ఎంత కోరుకున్నా నాకు రావటం లేదు, ఎంత కోరుకున్నా నాకు పోవటం లేదు. ఎందుకు రావటం లేదు అంటున్నారంటే, కోరుకుంటున్నారు. అబ్బా ఇంత కోరేసాను 1 కోటి రూపాయలు, ఇది రాకపోతే అలా వచ్చును చూడండి. అక్కడ మరలా వెనక్కి వచ్చేసారు వాళ్ళు. పాజిటివ్కి వెళ్ళారు ఫస్ట్, మళ్ళీ బ్యాక్ ఎక్కడికి వచ్చారు? నెగిటివ్కి వచ్చేసారు. లోపల మనసు అయ్యో ఇంత కోరినాం, అది సాధ్యమేనా అని మళ్ళీ వాళ్ళ మనసు కోరుకుంటున్నది, బుద్ధి ఏం చెప్తున్నది, ఇలా చెప్తున్నది, ఇది సాధ్యమేనా, ఇది ఇంత కోరుకుంటున్నాను, నీకు అర్హతేనని. అలా దేనికైనా అర్హతే. నేను ఏదైనా సాధించగలను అంటే కోరుకోండి. మళ్ళీ వెనక రాకూడదు, నెగిటివ్ థాట్స్కి రాకూడదు. నెగిటివ్లోకి వచ్చి ఇంత కోరుకున్నాను, ఇది వచ్చునా రాదా, ఇంత కోరుకున్నాను, ఇది నా వల్ల అవునా, ఇది నేను హ్యాండిల్ చేయగలనా. అందుకే చెప్తూ ఉంటాను, చెప్పండి నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను అంటే మీరు ఏం చెప్తున్నారు? యూనివర్స్కి ఎంత డబ్బు ఇచ్చినా కానీ నేను హ్యాండిల్ చేయగలను, నా వల్ల అవుతుంది అని. ఎంత డబ్బునైనా సంపాదించగలను అనే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. అప్పుడే దాన్ని సంపాదించగలరు, కోరుకోగలరు. ఆ డబ్బు ఇచ్చినప్పుడు ఇది హ్యాండిల్ చేయగలరు అంటే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీరు ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను అంటున్నారు. ఎంత డబ్బు ఇచ్చినా మీరు దాన్ని ఎంత వచ్చినా కానీ మీరు కోరుకున్న డబ్బునికి లెక్క తెలిసిపోయింది. ఇప్పుడు వచ్చిన హ్యాండిల్ ఈజీ అండి, మీకు లెక్క అనేది ఈజీ కదా. ఇప్పుడు 50 లక్షలు వచ్చింది, చక్కని ఖర్చు పెట్టేస్తారు. అకస్మాత్తుగా మీరు అనుకుంటూ ఉన్నారు ఒక 50 లక్షలని, విశ్వం 1 కోటి రూపాయలు ఇచ్చేసింది దానికండి. మీరు ఏం చేస్తారండి? 50 లక్షల వరకు మీకు తెలుసండి, మళ్ళీ తెలియదండి. కాబట్టి గోల్ కూడా బాగా బలంగా చేసి పెట్టండి. ఫస్ట్ ఉన్నతంగా వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఒక గోల్ వెళ్ళిపోవాలి. మీకు ఒక 50 లక్షల 50 కోట్ల అని బలంగా వెళ్ళిపోవాలి. దానికంతా క్లారిటీ కావాలి, దానికంతా లెక్క కావాలి. తెలుసుకున్నప్పుడు ఒక స్టెప్ బై స్టెప్. ఇప్పుడు 50 లక్షలు స్టార్ట్ చేసావు, నువ్వు కోరుకునేది 50 కోట్లు, 50 లక్షలు స్టార్ట్ చేసావు అంటే నువ్వు 50 కోట్లు వచ్చినా కానీ లెక్క నీ దగ్గర ఉందండి. 50 కోట్లు ఇచ్చినా కానీ యూనివర్స్ నువ్వు లెక్క చెప్పేస్తావు. ఇప్పుడు టకటకాని ఖర్చు పెట్టగలిగే శక్తి నీలో ఉంది. ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. యూనివర్స్కి మీరు ఇలా చెప్పాలి. వెనక్కి వచ్చి రాకూడదు. నమ్మకం, మీరు కోరండి, నమ్మండి, యూనివర్స్ని నమ్మండి. మీరు చాలా వీడియోలో కూడా చెప్తూ ఉంటాను నేను, నమ్మండి పొందండి అని. నమ్మండి. ఎవరిని నమ్మాలి? మిమ్మల్ని నమ్మాలి ఫస్ట్, యూనివర్స్ని తర్వాత. మిమ్మల్ని నమ్మకుండా యూనివర్స్ని నమ్మితే జరగదండి. మీరు ఉన్న గొప్ప అయితే మీరు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారండి? ఇతరులు వచ్చి మీరు చెప్పేదాకా నువ్వు గొప్పవాడని తెలియనప్పుడు నువ్వు ఎంత దిగజారిపోవడో చూడండి. అందుకని మిర్రర్ వరకు చేయమంటాను. మిర్రర్ ముందుకు వెళ్ళండి. నేను గొప్పవాడిని, నేను తెలివైన వాడిని, నేను అదృష్టవంతుని చెప్పండి. మిమ్మల్ని గురించి మీరే గొప్పవాళ్ళు అండి. ఈ ప్రపంచంలో నిన్ను మించిన అదృష్టం లేదండి. మీకు తెలియదండి. అది ఒక్కొక్క మానవుడికి ఒక అందం ఉంది, అది తెలుసా మీకు? మీలాంటి అందగతులు ఇంకెవరు లేరు, నాలాంటి అందగాడు ఇంకొకరు ఎవరు ఉండడు. ఒక్కొక్కరికి అతనిలాగా అందగాళ్ళు వేరే వాళ్ళు ఉండరు. ఒక్కొక్కరు ఒక టైపు. అలాగే మీకు ఒక్కొక్కరు గొప్పవాళ్ళు అండి. ఒక్కొక్కరు దాంట్లో గొప్పవాళ్ళు ఉన్నారు. ఆ గొప్పవాళ్ళని తీస్తున్నాం. కోరుకోండి, ఇలా చెప్పండి. ఆ ధైర్యం, కాన్ఫిడెన్స్ రానప్పుడు మిర్రర్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ చెప్పండి, మిర్రర్ దగ్గర చెప్పండి.
మీరు ఎలాంటి వాళ్ళు, మీరు ఇప్పుడు చెప్పాను కదా గొప్పవాడిని, తెలివైన వాడిని, అదృష్టవంతుని, నేను ఏమైనా సాధించగలను చెప్పి పదే పదే చెప్పడం వల్ల మీకు తెలియని ఒక ఎనర్జీ మిమ్మల్ని తీసుకొచ్చేస్తుంది. మనం ఎంతైనా హ్యాండిల్ చేయగలము అనేసి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు కోరుకోవడంలో ఎంతైనా కోరుకోగలుగుతారు. అంటే ధైర్యాన్ని అప్పుడు చాలామంది ధైర్యం చాలదండి. ఏమ్మా నాకు చాలామంది కాల్స్ వస్తున్నాయండి, ఏమ్మా ఎంత కావాలమ్మా నాకు 1 లక్ష రూపాయలు ఉంటే చాలు సార్, 1 లక్ష రూపాయలు పెట్టుకొని ఏం బిగిలాడతాం, అది ఒక మూలక రాదు, ఇంకెక్కువ డబ్బులు వచ్చి నేనేం చేసేది సార్ అంటే ఆమెకు తెలియదు చూడండి. అందుకే ఇలా కోరుకోని కూడా ఇలా పొందవచ్చు అండి. కోరుకోవడంలో కూడా పిసినారితనం ఉండకూడదని ఆల్రెడీ చెప్పున్నాను. కోరుకునే దాంట్లో కూడా ఉన్నతం ఉండాలి, భయపడకూడదు దేనికి. ఇలా కోరుకునేసి ఇలా పొందవచ్చు. నెగిటివ్కి మళ్ళీ రాకూడదు, వెనక్కి రాకూడదు. కోరుకుంటే అత్యాస అన్నట్టు ఆల్రెడీ ముద్ర పెట్టేసి ఉన్నారు కదా. ముద్ర పెట్టేశారు. అది అదే చెప్పాను, పక్క వాళ్ళు విమర్శించవద్దు, పక్క వాళ్ళ ఆలోచన తీసుకోవద్దు. వాళ్ళు ఏమైనా చెప్పుకొని ఐ డోంట్ కేర్, మీకు కావాల్సిన డబ్బు వాళ్ళు ఎన్నైనా చెప్పుకోనండి, మీరు కోరుకోండి. ఇది అనంతం అండి. యూనివర్సిటీలో సముద్రం దగ్గరికి వెళ్తామండి, నువ్వు ఇప్పుడు ఒక చెరువు దగ్గరికి, ఒక బావిలోకి వెళ్తావు, ఒక గ్లాస్ ఎత్తి పొమ్మిస్తే, ఒక బకెట్ ఎత్తి పొమ్మిస్తే ఒక అర్థం ఉంది, ఓకేనా? ఒక బావి దగ్గరికి సముద్రం దగ్గరికి వెళ్ళేసి ఒక గ్లాసులో నీళ్ళు మూస్తే ఏమైనా అర్థం ఉందండి? ఇది అనంతం అండి సబ్జెక్టు. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రంలో పోయి నీళ్లు ముంచాలంటే ట్యాంకర్లు కావాలి. కొన్ని వేల ట్యాంకర్లు, లక్షల కోట్ల ట్యాంకర్లు వచ్చినా కూడా చాలదండి. అప్పుడే నీకు వీడు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు అని యూనివర్స్ గుర్తిస్తుంది నేను. అప్పుడు కోరుకొని ఇలా కోరుకోవాలి, ఇలా పొందాలి. ఏదైనా కోరుకోవాలి, ఎలా కోరుకోవాలి, కాన్ఫిడెన్స్గా తెలియాలి. ఆ యొక్క డబ్బు దేనికోసం, అది దేనికోసం. ఇప్పుడు కారు వస్తున్నదండి, నీకు కార్ డ్రైవింగ్ తెలియదండి, కార్ను కోరేసావు. కార్ డ్రైవింగ్ తెలియదండి, కార్ని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకుంటావా? ఇంటికాడ పెట్టుకుని పూజ చేసుకుంటావా? దినం 2 అగరబత్తులు వెళ్ళి ఇచ్చే చుట్టూ తిరిగి సీట్లో కూర్చొని లేచి ఇంటికి వెళ్తావా? కార్ డ్రైవింగ్ తెలియాలి కదా. ముందు కోరుకోక ముందే కార్ డ్రైవింగ్ కోరుకుంటా కూడా డ్రైవింగ్ నేర్చేయి. అంటే నేను ఇప్పుడు వచ్చింది కారు ఇస్తే నేను తోలగలను అని కాన్ఫిడెన్స్ మీలో వచ్చేసింది లేదండి. అంటే మీరు కారు కోరుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? ఫస్ట్లో వచ్చి మీకు కొంతమందికి కారు ఏమని తెలియదు, కోరేసినమ్మా కారు వచ్చి ఏం చేయాలా, మళ్ళీ నెగిటివ్కి వచ్చేసారు. కానీ అట్లా ఉండకూడదు. కారు కోరే భయపడదు, కారు వచ్చే లోపల మనకు డ్రైవింగ్ అయిపోవాలి. ఇప్పుడు డ్రైవింగ్ టచ్లోకి వెళ్ళిపోతే మీ వాళ్ళ కాన్ఫిడెన్స్, నీ సొంత కారు ఉంటేనే ఒక హాఫ్ అన్ అవర్ అండి ఆటోమేటిక్ తోలవచ్చు, ఎవరైనా డ్రైవింగ్ వచ్చండి. అంటే నీ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. కాబట్టి ఇలా కోరుకోవాలి. ఏదైనా ఒక గోల్ కావాలి, దేనికోసం అది ఏం చేయగలము, దాన్ని ఏం చేస్తాం మనం అనే విషయం తెలిసినప్పుడే దాన్ని కోరుకునేదానికి భయం ఉండదు. ఈజీగా కోరుకునేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీగా కోరుకోండి, ధైర్యంగా కోరుకోండి, సంతోషంగా కోరుకోండి, ఆనందంగా కోరుకోండి. సంతోషం, ఆనందం అన్నప్పుడు నాకు సంతోషం. నా వీడియో స్పెషల్ ఇది. ఆ సంతోషం అంటే నాకు ఎక్కడ సంతోషం వచ్చేస్తుంది అంటే అంత ఉత్సాహంలో ఉన్నాను కాబట్టి అలా. ఆ ఉత్సాహం ప్రతిరోజు మానవుడికి కావాలి. అయితే ఒక్కొక్క రోజు ఇదంతా నిజంగా అంటే మనం అనుకున్నట్టు చెప్పడానికి వినడానికి బాగుంటుంది. 1-2 రోజులు ఊపు ఉంటుంది, చేస్తారు. అదే సడన్గా మళ్ళీ 1-2 రోజుల తర్వాత మనమే డిమోటివేట్ చేసేసుకుంటూ ఉంటాం. తెలియని ఒక ఆందోళన అంటే అదే నెగిటివ్ మళ్ళీ వెనక్కి రాకూడదని నేను అందుకే చెప్పాను. కానీ ఇంకొకటి సార్ ఏంటో తెలీదు, బాధలో ఉండే ఆనందం జనాలకి ఆనందంలో పొందలేరు తొందరగా. అంటే ఎక్కువ బాధల్ని తలుచుకుంటూ ఆనందపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. పాతదాన్ని మర్చిపోండి, డిలీట్ చేసేయండి. మీ జీవితం నేను కొత్త జీవితానికి మారాను అనే మైండ్ సెట్ క్రియేట్ చేయండి. నేను ఇప్పుడు ఉన్నది ఎంత పాత జీవితం అండి, మర్చిపోండి. పాత జీవితాన్ని దానికే చెప్పాను, ఆల్రెడీ కూడా వీడియోలు చెప్తూ ఉంటాను. నా శరీరంలో ఉన్న మొత్తం నెగిటివ్స్, నా పిట్యూటరీలో ఉన్న మొత్తం నెగిటివ్స్ అన్నిటిని నేను డిలీట్ చేస్తున్నాను. నా పాత విషయాలు అంటే డిలీట్ అంటే నెగిటివ్ ఇంకా పాత విషయాలు లేదండి మీ దగ్గర, డిలీట్ అయిపోయినాయి. నేను ప్రస్తుతం ఉన్న జీవితం నుంచి కొత్త జీవితానికి మారాను చెప్పాడు ధైర్యంగా. అయితే ఇప్పుడు మనం మార్పుని పక్కన వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయలేరు కదా. పక్కవాడి ఆలోచన తీసుకోకండి, పక్కవాడిని పట్టించుకోకండి. మీ గోల్ ఏందో దాన్ని నడుచుకుంటూ వెళ్తూ ఉండండి, స్టెప్ బై స్టెప్ వెళ్ళండి ముందుకే. పక్కవాడితో మనకేం పని ఉండదు, మనకి డబ్బు అది పట్టించుకుంటే మీరు ముందు ఒక స్టెప్ కూడా వెళ్ళారండి. వాళ్ళు 150 చెప్తారు. అందుకే పక్క వాళ్ళ సలహా తీసుకోవద్దు, పక్కవాడు విమర్శలు వినొద్దు. డోంట్ కేర్. ఈ చెవులు తీయండి, ఆ చెవులు తీసి స్టెప్ వేసుకుంటే వాళ్ళు ఏమని అనుకొని మీరు పోతా ఉండండి, మీరు చేరుకునేస్తారండి. ప్రతిరోజు నడవండి. తిరుపతి కాదు, హైదరాబాద్ ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. నడవచ్చా లేదా? ప్రతిరోజు నడిస్తే వెళ్ళొచ్చా లేదా? ఒక్క రోజులో పోలేం కదా. అది దినము కొద్దిగా నడుచుకుంటూ వెళ్తూ ఉండండి. పక్కోడరే నువ్వు నడవలే అంటూ ఉంటాడు, కానీ నువ్వు నడుస్తూనే ఉండవు. వాడు అంటానే ఉన్నాడు, నువ్వు నడుస్తూనే ఉండవు. నువ్వు పోలేవు అంటున్నావు, కానీ నేను పోతాను నీ మనసు చెప్తున్నది. నువ్వు వెళ్ళిపోయినావు హైదరాబాద్కి, వెళ్ళవు లేదా? పాదయాత్రలు ఎలా వస్తున్నారండి, చెన్నై నుంచి తిరుమలకి ఎలా వస్తున్నారండి, కుంటు ముసలోడు కూడా వస్తున్నాడు అండి. కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉన్న నమ్మకం అలా. కాబట్టి అయితే ఇలాంటి అప్పుడు స్టార్టింగ్ లో కొంత బద్ధకం అనేది ఆవహిస్తూ ఉంటుంది. దానికి ఏం చేయాలి? బద్ధకాన్ని తరిమి కొట్టాలండి. బద్ధకాన్ని ఫస్ట్ ట్రై చేయండి. నేను లేవగలను, నేను ఏదైనా చేయగలను, నాలో శక్తి ఉంది, నాలో ఉత్సాహం ఉంది, నాలో సామర్థ్యం ఉంది. కాన్ఫిడెన్స్ ట్రైనింగ్ ఇవ్వాలండి. ఏదైనా మన మైండ్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడే సాధ్యమవుతుందండి. మన మైండ్ని మెలకొల్పాలి. మనం మైండ్ నిద్రపోతుంది అండి. నువ్వు నిద్రపోతే అది కూడా నిద్రపోతుంది.
పదే పదే మన మైండ్ ఖాళీ ఉండకూడదండి. పదే పదే మైండ్కి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. మైండ్ని ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండకూడదు. ఖాళీకి ట్రైనింగ్ ఇచ్చినామంటే నువ్వు హ్యాపీగా అవతల నిద్రలు. మైండ్కి ట్రైనింగ్ ఇచ్చేయి. నీకేం కావాలని అన్ని మొత్తం తెలిసిపోయింది సబ్కాన్షియస్ మైండ్కి. నువ్వు హ్యాపీగా నిద్రపో, కాళ్ళు చెప్పి నిద్రపో, నీకు మాత్రం తీసుకొచ్చి నీ కాళ్ళ మొదలు పెట్టి ఉంటుంది. తినండి, హ్యాపీగా తినండి. ఇలా కోరుకోవాలి, ఇలా చేయాలండి. ఈ వీడియోలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? నేను కోరుకున్న దాన్నే చాలా సులభంగా పొందాను. ఈ అవకాశాన్ని నాకు కల్పించి ఇచ్చినందుకు ఆ యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సూపర్. అంటే ఏదైతే అనుకున్నామో అది అయిపోయింది అని అయిపోయింది, పాజిటివ్ అయిపోయింది. ఆ అవకాశాన్ని ఇచ్చేసింది నీకు. అవకాశం ఎవరు ఇచ్చింది? యూనివర్స్ ఇచ్చింది. థ్యాంక్స్ చెప్పేసావు. ప్రతిరోజు ట్రై చేయి. నువ్వు కోరుకునేది నీకు ఎందుకు రాదు? అవకాశం అడిగి, నువ్వు డబ్బు డైరెక్ట్గా అడగలేదు, అవకాశాన్ని కల్పించమని అడిగి అవకాశం ఇచ్చినందుకు అన్నావు. ఓకే, అయిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, మరి అంటే కోరుకున్నది సులభంగా పొందాలంటే మన ఎఫర్మేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి బాబు గారు నిర్వహించేటటువంటి స్పెషల్ క్లాసెస్లో మీరు కూడా అటెండ్ అయ్యి డబ్బులు బాగా సంపాదించాలి అనుకుంటున్నారా? అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు. నమస్తే.